వీక్షిస్తున్న మీడియా ఓనర్స్ ని దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారిని దేవుడు మనసు మార్చునుగాక. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు దేశంలో ఎక్కడా జరగట్లేదు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు. పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి, మార్పు చెందట్లేదు. అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడనుకున్నాను, నోటీస్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటుంది మానభంగాలు ఆపడానికి. 6-7 సార్లు వాదనలు వినిపించాను. ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి. ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు. అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జ్యుడిషియరీ కానీ కరెక్ట్గా ప్రవర్తించకపోతే 30 రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జ్యుడిషియరీ గురించి హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా. ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి, జ్యుడిషియరీ చేస్తున్న డిలే, 12 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో, 9 లక్షల కేసులు తెలంగాణలో, కోట్ల కేసులు దేశంలో. వాళ్ళకి మాత్రం వెంటనే 100 కోట్లు ఇచ్చినోడికి బెయిలాట. అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి. డబ్బున్నోడికి నిమిషాల మీద బెయిల్, డబ్బు లేనోడికి సంవత్సరాలు బెయిల్ రావట్లేదు. ఎంత కాలం ఈ అవినీతి? అందుకే మీడియా మిత్రులు లైవ్ ఇచ్చిన వాళ్ళు దీవించమని. ఎందుకు ఈ మాటలు ఇంకొకరు మాట్లాడరు? జ్యుడిషియరీ గురించి మాట్లాడకూడదట. ఏం జ్యుడిషియరీ చట్టానికి అతీతమా? నేను ఒక జడ్జి అవినీతి పరుడని రుజువులు లేకుండా మాట్లాడలేదు. అప్పుడు భుయాన్ గురించి మాట్లాడాను, తెలంగాణ చీఫ్ జస్టిస్. ఆయన మార్పు చెందాడు, సిబిఐ ఎంక్వైరీ చేశాడు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మీద. 2 ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లులు నేను వేస్తుంటే, వాదనలు వినిపిస్తుంటే చట్టానికి విరుద్ధంగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక సివిల్ మ్యాటర్ నిన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పలికిన మాటలు, 40 సంవత్సరాలు పట్టింది ఒక సివిల్ మ్యాటర్కి. ఇదేంటిది? 4 నెలలు అంటే మీనింగ్ ఉంది, 4 సంవత్సరాలే ఎక్కువ అంటే 40 సంవత్సరాలు పట్టొచ్చా? ఆలోచించండి. 42 తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం. ఇప్పుడు చూశారు కదా, విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో 2 గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. ఎందుకు కథం? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలనే ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. ఒకటి, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని,
2, ప్రజల కొరకు పోరాటం చెయ్యాలని. 3, అసెంబ్లీలో ప్రశ్నించాలని. 4, ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకి మద్దతు ఇస్తుంటే, పోలీసు 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3,000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే కేఏ పాల్ కలొద్దు, వందనాలు చెప్పొద్దు, దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా, నేనొద్దా, ప్రజలొద్దా, సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు పోసాని కృష్ణమురళి పాప ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు. ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికో హై టీవీ ఇంటర్వ్యూ చేయమని 2 years బ్యాక్. హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలా. ఆయన మీద 14 కేసులాట. ఏమనంటే బూతులు తిట్టాడు. బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి, అన్పార్లమెంటరీ వర్డ్స్. కానీ పవన్ కళ్యాణ్ ఒరే నీ బట్టలు పీకి నిన్ను నడి రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా? లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా? నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు, బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు, వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లాయింగ్. సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్ లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే, నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే, నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే, నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు. ఎందుకంటే నా బుక్లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది, అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది. దేవుడి ప్రార్థన కంటే ఎవ్వడు పవర్ఫుల్ కాదు. అదే నాకున్న ధైర్యం, అదే నాకున్న సత్యం, అదే నాకున్న వెపన్స్. మీ కొరకు పోరాడుతా, న్యాయం చేస్తా. రండి, ప్రజాశాంతి పార్టీయే దిక్కని 2 తెలుగు రాష్ట్రాల్లో తేల్చుకోండి. ఇప్పటికైనా అన్ని పార్టీల్ని మీరు చూసేశారు, అన్ని వాగ్దానాలు విన్నారు. అందరూ మిమ్మల్ని ఫెయిల్ చేసేసారు. తెలంగాణలో ఉన్న 60 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1 కోటి మంది నిరుద్యోగులు, ఒక్కొక్కరు 100 మందిని చేర్చండి. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఇంకా మీరు కమిటీల్లో చేరలేదంటే త్వరలో చేరిపోండి. 7569441275 నెంబర్కి గ్రూపులు పెట్టండి. నియోజకవర్గం పేరు, మీ పేరు, నా పేరు. లేదా దేశం అయిపోయింది. ఇంక అనుమానమా? మళ్ళా లక్షల మంది ప్రాణాల మీదకి వస్తుంది. కోట్ల మందికి తిండి లేకుండా నశించిపోతున్నారు. రండి, కాపాడుకుందాం. ఇక్కడ బాధ ఏంటంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు అధికారంలో ఉంటుండగా సంవత్సరం దాటక ముందే కూటమి కథం. మీరు వినండి, ఇంకెంత కాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు, ఈ కూటమి నాయకులు. ఎన్నిసార్లు నేను చెప్పాను, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆ మహిళల్ని తీసుకొచ్చేస్తామన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, మాట్లాడరు. నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అన్నీ తెలుసుండి
నేను అప్పుడు చెప్పాను 100 సార్లు కాదు, 100 సార్లు. ఏం చెప్పాను? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి. ఉన్న జాబులు కూడా పోతున్నాయి. జాబు రావాలంటే పాలు రావాలి. ఎందుకు? ఇప్పుడు జాబ్ చంద్రబాబుని 40 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు చూసాం. జాబులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళ అదానీలకి అంబానీలకి కంపెనీలు ఇస్తున్నారు. అరే, విదేశాల్లో లక్షల కంపెనీలు ఉన్నాయి, వేలు కూడా కాదు. కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వద్దు. నాకు జాబ్ ఉంది, 75 సంవత్సరాల వయసులో నా కొడుకుకు జాబ్ ఉంది, నా భార్యకు మొన్నే 1000 కోట్ల రూపాయలు రాబడి పెరిగింది. ఎలా పెరిగింది తెలుసు కదా? అదే అమెరికాలో అయితే కుటుంబం అందరినీ జైల్లో పెడతారు. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్తో పెరిగింది. ఇంకెంతకాలం? పోనీ మీరు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు, నిరుద్యోగులు ప్రాణాలు కొప్పొట్టు. నిన్న నన్ను నిరుద్యోగులు కలిశారు, ఈ రోజు మాకు లెటర్లు రాస్తున్నారు. ఇంక ఎంతకాలం సహించేది? మీకు సీరియస్నెస్ అర్థం అవుతుందా? ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, హత్యలు ఎక్కువైపోయి, ఫాల్స్ కేసులు ఎక్కువైపోయాయి. వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, ఎంత ఘోరంగా వాళ్ళందరూ మాట్లాడారు. అయితే వినాశకాల విపరీత బుద్ధి హాని జగన్మోహన్ రెడ్డికి మార్పు రాట్లా. సర్వనాశనం అయిపోయిందాక ఆయన మారడేమో అని బాధేస్తుంది. అందరం కలిసి పోరాడదామంటే ఆయన ఎవరితో కలడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరి మాటలు విండు. ఇంత తేటగా నేను ఎందుకు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా? అంతవరకు ఎందుకు? 2 రోజుల క్రిందటి శనివారం ప్రెస్ మీట్ లో నేనేం మాట్లాడాను చూడండి. ట్రంప్ విషయంలో ఎలాగ సపోర్ట్ అడిగానో చూడండి. ట్రంప్ కంటే పవర్ఫుల్ ఎవడైనా ఉన్నాడా? ఏమైంది? శనివారం మాట్లాడాను, గత నెల రోజులు ప్రార్థించాను, ఈమెయిల్ పంపించాను, ఫోన్ కాల్ చేశాను. యుక్రెయిన్కి విరుద్ధంగా ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాం? నెంబర్ 1 కంట్రీ ఏది? యుఎస్ఏ తర్వాత జర్మనీ. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? యుక్రెయిన్కి. నెంబర్ 2 ఎవరు? యునైటెడ్ కింగ్డమ్. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ట్రంప్ను వదిలేసి యుక్రెయిన్కి. నెంబర్ 3 ఎవరు? ఫ్రాన్స్. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ట్రంప్ను వదిలేసి యుక్రెయిన్కి. కెనడా. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? యుక్రెయిన్కి. ట్రంప్తో ఒక్కడున్నాడు. మారకపోతే ఆ విషయం ట్రంప్ గమనించాలి, గమనించకపోతే ఫినిష్ అవుతాడని ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చాను. మారుంటే నేను తిట్టకపోదును. 30 రోజులు శాంతిగా చెప్తే వినలేదు. యుక్రెయిన్లో 30 లక్షల జనాభా ప్రాణాలు పోయాయి, దేశం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళేమో నా మాట విని అప్పుడున్న ప్రెసిడెంట్ 94లో యుద్ధ సామగ్రిని ఆపి పీస్ టాక్స్, బిల్ క్లింటన్, నేను, రష్యన్ ప్రెసిడెంట్ ఎల్స్టిన్ ఉండేవాడు, ఎల్సిన్. ఇప్పుడు ఏమైంది? 350 బిలియన్లు, రష్యా 600 బిలియన్లు, యూరప్ 600 బిలియన్లు. బిలియన్లు అంటే తెలుసా? 1 బిలియన్ అంటే 9,000 కోట్లు. లక్షల కోట్లు, కోట్లు కోట్లు. యుద్ధ సామగ్రి పెరిగిపోతుంటే, యుద్ధాలు పెరిగిపోతుంటే పట్టించుకునే నాదుడు ఒక్కడు లేడు ఈ ప్రపంచంలో. మోదీ తానే అంటాడు, ఎక్కడైనా అయితే నేనే యుద్ధం ఆపాను అంటాడు. ఎక్కడ ఈ రోజుకు ఒక్క యుద్ధం మోదీ ఆపాడా? యుద్ధాలు పెంచుతున్నాడు మోదీ. క్రైస్తవుల హిందువుల మధ్య యుద్ధం పెడుతున్నాడు, హిందువుల ముస్లింల మధ్య యుద్ధం పెడుతున్నాడు, మణిపూర్లో యుద్ధం పెట్టాడు, దేశమంతా యుద్ధం పెడుతున్నాడు. ప్రశ్నించేవాడు లేడు, ప్రశ్నించేవాడిని జైల్లో పెడుతున్నారు. నోరిప్పి అడిగితే నేను ఎందుకు అడుగుతున్నాను? మోదీ నా శిష్యుడు మిత్రుడు కాదా? పాదపూజ చేయలేదా? ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నన్ను హోస్ట్ చేయలేదా? ఎందుకు ఈ బాధతో? నా దేశం నాశనం అయిపోతుంది, నా ప్రజల్ని నేను రక్షించగలను. దేవుడు పంపించిన మసాయని. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, లక్షల కోట్లు. ఎక్కడ డబ్బు ఉంది? 17 ట్రిలియన్ ఉంది. 2,971 బిలియనీర్ల దగ్గర వైట్ మనీయే. 1 ట్రిలియన్ మనం తెచ్చుకోలేమో మన దేశానికి?
మన దేశం ఏ స్థాయికి నేను తీసుకెళ్లాను. 2200 సమిట్లు పెట్టి. వినండి ఓనర్స్, మీకు ఎలాగా చేత కాదు వాళ్ళు ఢీకొండం. ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కు ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మీరు కనీసం లైవ్లు ఇవ్వట్లేదు, అందుకే మీ ఛానళ్ళు పడిపోతున్నాయి. తమ్మునేలు పెట్టుకున్న వాళ్ళకి 30 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు. నిన్న 30 వీడియోలు చూశాను నేను. నిన్న పంపించమంటే పంపిస్తా. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 97 లక్షలు. TV9 ఎంతమంది వాచ్ చేస్తారు? 3 లక్షల మంది. ఒక యూట్యూబ్ తమ్నైల్, ఒక సోషల్ మీడియా 1 మినిట్ వైరల్ 97 లక్షలు. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ గారు 7 వీడియోలు పెట్టుకున్నారు. అన్ని 30, 50, 70, 80 లక్షలే. మరలా ఆయన పిల్లలేదు. మరలానా ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఎందుకు పిల్లడో తెలియదు. అంటే కొంచెం డైరెక్ట్గా అటాక్ ఇస్తానని. ఎడిట్ చేసుకోండి. మీకు మైండ్ దొబ్బిందా అని నేను అనలా, ఆయన అన్నారు నాకు మైండ్ దొబ్బింది అని. ఏమైంది అని అంటే, మంచి ఆయన, నాకు చాలా మిత్రులు. ఆ మైండ్ దొబ్బింది అన్నది 78 లక్షల మంది చూశారు. అంటే సాకర్ ఆడుకుంటా నరేంద్ర మోదీ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లోకేష్ కానీ ఎవరైనా నాతో డిబేట్కి వస్తారా? ఫ్యాక్ట్స్ బేస్డ్. ఎందుకు? నేను మాట్లాడేది సత్యం. ప్రజల కొరకు, దేవుని తరపుని, ప్రజల తరపుని మధ్యవర్తిగా ఉన్న ప్రాణం ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఎవరిని అన్పార్లమెంటరీగా మాట్లాడింది ఉంటే చూపించండి. బూతులు తిట్టి, పోసాని బూతులు తిట్టాడు. నాని లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకేనా? అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్. నన్ను ఎవరు బూతులు తిట్టరు, నేను ఎవరిని బూతులు తిట్టను. ఐఎమ్ ఏ గ్లోబల్ పీస్ అంబాసిడర్ విత్ 120 అంబాసిడర్స్. ఐ యూజ్ ఓన్లీ పార్లమెంటరీ ర్యాంక్. మోదీ అంట, ఒకసారి మోదీ గారు అంట, ఒకసారి ప్రధానమంత్రి. మోదీ గారు అన్నది మోదీ అండం బూతులు తిట్టడం కాదు, చంద్రబాబు అండం బూతులు తిట్టడం కాదు, లోకేష్ అండం బూతులు తిట్ట. నన్నే కేఏపాల్ అంటారు మీ మీడియాలో. హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ. హోమ్ మినిస్టర్ చూడండి, అమిత్ షా అందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు? హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఏపాల్ అని జగద్గురు అంటారు. మరి మీరు ఆ కేఏపాల్ అంటారు. అది బూతులు తిట్టమేంటి? ఎందుకంటే మీరు మా అందరికంటే పెద్దవాళ్ళు కనుక మీడియా వాళ్ళు. మీకు ఆర్టికల్ 19 వర్తిస్తుంది కనుక ఆ కేఏపాల్ అంటాడు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏపాల్ అని అందరూ అప్పుడనేవారు. డాక్టర్ కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ, ప్రపంచ శాంతి దూత. ఇప్పుడు అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కనుక వీళ్ళందరూ నిర్ణయంగా వచ్చారు. ఆ కేఏపాల్ అంటే ఆయన అమెరికా పోతాడని. ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా, తాడో తేల్చుకుంటా, నా దేశాన్ని రక్షించుకుంటా. మోదీ నుండి, అమిత్ షా నుండి, అవసరమైతే అమిత్ షాతో చేతులు కలిపి ఆయన ప్రధానమంత్రి నా శిష్యుడు కనుక చేసేనా ఈ దేశాన్ని కాపాడుకుంటా. వచ్చేది ఎవరు? ఇప్పుడు జగన్ ఫినిష్ అయిపోయాడు, కూటమి ఫినిష్ అయిపోయింది 9 నెలల్లోనే. ఎవరు వస్తారు ఇంక? ఇప్పుడు ఒక్కసారి కనుక్కోండి బయటికి వెళ్ళి. మీకు జగన్ కావాలా, లోకేష్ కావాలా, పవన్ కావాలా, కేఏపాల్ కావాలా అని అడగండి. పబ్లిక్ వెళ్ళిపోండి మీరే. అంతవరకు ఎందుకు? మిమ్మల్ని అడుగుతా. మీలో ఒక్కడు లోకేష్ను కోరుకుంటాడా? మీలో ఒక్కడు జగన్ను కోరుకుంటాడా? మీలో ఒక్కడు మళ్ళా ఆ చంద్రబాబును కోరుకుంటాడా? చక్కగా నేనైతే ఆయన్ని మంచి ప్యాలెస్ లో పెట్టి, ఆ జగన్ కనుక ఆ బిల్డింగ్ కూల్చాడు కానీ నేనైతే ఆ బిల్డింగ్ రాసి ఇచ్చేసారు. బాబు నువ్వు ఈ బిల్డింగ్ లో ఉండు, నీకే సేవలు కావాలో మాకు వచ్చి కొన్ని సలహాలు ఇద్దు అని చంద్రబాబును పూజించి బ్లెస్సింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి వీళ్ళందరినీ నేను ఇప్పుడు తిడుతున్నాను అనుకుంటున్నారు. మీరు దీవిస్తున్నా. ఎందుకు? దేశం కొరకు. మోదీని ఎదుర్కోగలరా చంద్రబాబు? మోదీ పాట పాడుతున్నాడు కదా చంద్రబాబు, పవన్. మరి జగన్ మోదీ చెప్పినట్టే చేశాడు కదా. అదే నేనైతే సూటిగా మోదీని ఏ విధంగా ప్రశ్నిస్తున్నాను, ఆయన అడ్డగా దొరికిపోతున్నాడు. ట్రంప్ తో ప్రశ్నింపజేశాను ప్రెస్ మీట్ లో. ఎవరే ఇంపాక్ట్ ఇది? ట్రంప్కి తెలుసా? ట్రంప్ మోదీ బెస్ట్ బడీస్ అన్నాడు కదా. ఇప్పుడు తిట్టించానా లేదా? మొన్న ట్రిప్ లో అందరితో తిట్టించానా లేదా? నా పవర్స్, నా బటన్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడుతూనే ఉంటాను. కొన్ని చెప్పకూడదు,
కొన్ని చెప్పవలసినవి, కొన్ని జరిగిన తర్వాత చెప్తాం, కొన్ని జరగక ముందే చెప్తాం. కనుక మీకు దాదాపు వారం రోజులకు సరిపడిన మెటీరియల్ ఇచ్చాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.